అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసులో ఎట్టకేలకు అసలైన నిందితుడు దొరికాడు. అర్ధరాత్రి మహారాష్ట్రలోని తానేలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విజయ్ దాస్ అనే మారుపేరుతో తిరుగుతున్న మొహమ్మద్ షరీఫుల్లా ఇస్లాం షహజాద్ గా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. నిందితుడు బంగ్లాదేశీయుడని సూచించడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అతని వద్ద చెల్లుబాటు అయ్యే భారతీయ పత్రాలు లేవని తెలిపారు. ఈ కేసు ఆపరేషన్లో భాగంగా పోలీసులు పలు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం వేట సాగించారు. ఈ క్రమంలో థానే జిల్లాలోని హీరానందని వద్ద జరుగుతున్న మెట్రో నిర్మాణ సమీపంలో ఉన్న ఒక లేబర్ క్యాంపులో దాస్ ఆశ్రయం పొందుతున్నట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే మాటు వేసి అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఉంటున్న విజయ్ దాస్ గతంలో సైఫ్ కరీనా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పబ్లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడని వారు తెలిపారు. నిందితుడు మొదట అక్కడి పరిసర ప్రాంతాలలో పనిచేయడం వల్ల సులువుగా ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుసుకున్నట్లు చెబుతున్నారు. షరీఫుల్ అరెస్ట్ చేసిన తదుపరి విచారణ కోసం ముంబైకి తరలించారు. అంధేరి వెస్ట్ స్టేషన్ వెలుపల దొరికిన సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడిని పట్టుకోగలిగామని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు చెప్పాయి. ఈ ఫుటేజ్ సహాయంతో పోలీసులకు మొదటి క్లూ లభించింది. తర్వాత నిందితుడికి సాయం చేసిన ఫ్రెండ్ బైక్ నంబర్ సాయంతో వెహికల్ని ట్రేస్ చేశారు. అతన్ని విచారించిన తర్వాత ఆ సమాచారంతో షరీఫుల్ను పోలీసులు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడడం వెనక నిందితుడి ఉద్దేశాలను, ఏమైనా గ్యాంగ్లతో సంబంధాలను ఉన్నాయా అనే వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఇక గురువారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్లోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో అతడిపై దాడి జరిగింది. ఇంట్లో చోరీ కోసం ప్రయత్నించిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ను పొడిచాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ మెడపై, వెన్నుముక దగ్గర అనేక కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ దాడి తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఆటోలో లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ బాగా కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు శుక్రవారం తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.